మీకు ఆటిజం అంటే ఏంటో తెలుసా? ఆటిజమా? బాగా తెలుసు. అది బుద్ధిమాంద్యం, బుర్ర తక్కువ పిల్లలు, మెంటల్ రిటార్డేషన్. అది వేరు, ఆటిజం వేరు. ఆటిజం ఉన్న పిల్లలకి బుర్ర, బుద్ధి, తెలివితేటలు అన్ని నార్మల్ గా ఉంటాయి. అదేంటి మరి వాళ్ళు అరుతారు, కరుతారు, పిచ్చేష్టలు చేస్తారు, ఏదేదో చేస్తుంటారు కదా, మెంటల్ ప్రాబ్లం కదా? మెంటల్ ప్రాబ్లం కాదు, ఇది బ్రెయిన్ లో న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల వచ్చే డెవలప్మెంటల్ డిజాబిలిటీ. వీళ్ళు కొన్ని పనులు చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. అందరికీ డిఫరెంట్ సామర్థ్యాలు ఉంటాయి. ఓ, బ్రెయిన్ ప్రాబ్లమా? మరి పాపం మందులు, సర్జరీలు, షార్ప్ ట్రీట్మెంట్లు ఏం లేవా? మందులు, ట్రీట్మెంట్లు అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ బాగు చేసేస్తామని ఎవరన్నా చెప్పినా వాళ్ళని నమ్మకండి. అయ్యో, దైవాధీనం సర్వీస్ అన్నమాట. ఇంకెళ్ళెవరు బాగు చేయలేరు. ఎందుకు బాగోరు? ఇలాగ చెత్తనోరేసుకుని వాగుడు వాగరేమో కానీ ట్రైనింగ్ ఇప్పిస్తే స్కూళ్లకి, కాలేజీలకి వెళ్లకపోయినా వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు, సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు. ఓ అవునా? మరి అయితే ఈ ఆటిజం అంటే ఏంటి? ఎలా గుర్తించాలి? ఎక్కడికి వెళ్ళాలి? 12 నెలల నుంచి 18 నెలల మధ్యలో ఉన్న పిల్లలు కళ్లల్లోకి కళ్లు పెట్టి నేరుగా చూడకపోయినా, వాళ్లు మాటలు మాట్లాడకపోయినా, లేదా వాళ్ల పేరు పెట్టి పిలిస్తే పలకపోయినా, ఒకటే పనిని రిపీటెడ్ గా చేస్తున్నా, ఒకటే యాక్షన్ ని రిపీట్ చేస్తున్నా అది ఆటిజం అని గుర్తించండి. వెంటనే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఆటిజం ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు, పిల్లలకి మనం లాభం చేకూర్చొచ్చు. థ్యాంక్స్. నాకు కూడా ఆటిజం అవేర్నెస్ వచ్చేసిందండి.